అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క ఉన్నతమైన నామమును బట్టి ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము నహూము గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనము. వారి కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విర్రగొట్టుదును, వారి కట్లను నేను తెంపెదను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అపవాది బంధకముల చేత, అపవాది మోపిన కాడిమ్రాను చేత ఈరోజు వేదన పడుతున్నావా? అనేకమైనటువంటి సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఏం చేయాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నావా? అయితే ఈరోజు దేవునికి ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? అపవాది నీ మీద మోపిన ప్రతి కాడిమ్రానును ఆయన విర్రగొట్టబోతున్నాడు. ప్రతి కట్లను ఆయన తెంపబోతా ఉన్నాడు. నీ మీద అపవాదికి ఎంత మాత్రము అధికారము లేకుండా దేవుడు నిన్ను తన కృప చేత నింపబోతున్నాడు. నీ మీద ఉన్నటువంటి ఆర్థికమైన ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, చాతబడి చిల్లంగి బాల మీద విద్యల ప్రభావం, మాంత్రిక చీకటి శక్తుల కట్లు, మనుషుని యొక్క ప్రతి తంత్రములు, ప్రతి వ్యతిరేకతలు, ప్రతి అవమానములు అన్నిటి నా ప్రభువు ఈరోజు విడుదల చేయబోతున్నాడు. నువ్వు విశ్వసించగలిగితే ఆ కాడిమ్రానులన్నిటినీ, ఆ సంఖ్యలన్నిటినీ నా ప్రభువు ఈరోజు తెంపబోతున్నాడు. నువ్వు విశ్వసించి ఆయన ఇచ్చు వాగ్దానమును స్వతంత్రించుకోగలిగితే అద్భుతమైన విడుదల పొందుకుంటావు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన ఏకీభవించండి. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామము కొందనాలు. నీ ప్రియులు ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తుండగా మీరు ఇచ్చిన వాగ్దానమును నిశ్చయంగా మీరు నెరవేర్చండి. బిడ్డలపై ఉన్నటువంటి ప్రతి కాడిమ్రాను విర్రగొట్టబడును గాక. ప్రతి సంఖ్యల్లో ప్రతి కట్లు యేసు నామములో తెగిపోవును గాక. ప్రతి చాతబడి చిల్లింగి బాల మీద విద్యల ప్రభావము లయమైపోవును గాక. ప్రతి అనారోగ్య సమస్యలు విడుదల పొందును గాక. యేసు నామములో అప్పుల సమస్య నుంచి విడుదల కలుగును గాక. అయా ప్రతి అవమానమును, ప్రతి నిందను, ప్రతి విధమైన సాతాను యొక్క ప్రతి వ్యతిరేకతను యేసు నామములో బ్రేక్ అయిపోవును గాక. ఇప్పుడే ఒక గొప్ప విడుదల, ఒక గొప్ప సమాధానము నీ బిడ్డలను ఏలుబడి చేయును గాక. ఇది మొదలుకొని ప్రభువా గొప్ప ఆశీర్వాదముతో అయా నిశ్చయమైనటువంటి అయా స్వస్థత కార్యమని బిడ్డలు చూచుదురుగాక అని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని చిన్ను పొంది నామము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.